పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో మనల్ని ఏదో ఒక శక్తి నిద్రలేపుతుంది. మరి ఆ సమయంలో మనం ఏం చేయాలో తెలుసా? బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ అంటే సృష్టికర్త, ఇక జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ. ముహూర్తం అంటే శుభ సమయం, అంటే ఇది బ్రహ్మ స్వరూపమైన జ్ఞానానికి, అలానే ధ్యానానికి, ఆత్మశుద్ధికి, అలానే ఆరోగ్యానికి అత్యంత అనుకూలమైన సమయం. ఇది రాత్రి ముగింపు, దినారంభం మధ్య ఏర్పడే ఒక మంచి సమయం. అసలు సాధారణంగా 3:30 నుండి ఉదయం 5:30 మధ్యకాలంలో ఈ ముహూర్తంలో ఉన్న శక్తి ఏమిటి? అసలు బ్రహ్మ ముహూర్తంలో మనిషి చైతన్యం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ప్రకృతిలోని ప్రకాశ ఉద్భవ శక్తులు మన మనస్సుతో, అలానే శరీరంతో సమన్వయం అవుతాయి. మనసు ప్రశాంతంగా, అలసట లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. శరీరం అంతా కూడా విశ్రాంతిని పొంది చాలా ఉల్లాసంగా ఉంటుంది. అలానే ప్రకృతి శక్తులు మానవ శక్తిని ఉత్తమంగా ఆకర్షించగల సామర్థ్యాన్ని కూడా పూర్తిగా కలిగి ఉంటాయి. సృష్టిలో నిగూఢంగా ఉన్న శక్తులు జ్ఞానదాతలుగా మారుతాయి. ఇక బ్రహ్మ ముహూర్తంలో చదివిన పాఠాలు స్వయంగా గుండెల్లో నిలుస్తాయి. ఎందుకంటే మెదడు అంత మాత్రంగా ఒత్తిడిలో లేకుండా శుభ్రమైన స్థితిలో ఉంటుంది. ఇక శ్రద్ధ మరియు ఏకాగ్రత అత్యుత్తమంగా ఉండే సమయం అది. ఇది విద్యార్థులకి సువర్ణకాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మేధస్సు ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ సమయం ధ్యానమయంగా ఉండడం వల్ల నేర్చుకునే విషయాలు ఎంతో లోతుగా మనసులో ముద్రపడిపోతాయి. ఇక ఈ సమయాన్ని ప్రకృతి యొక్క మిత్ర సమయమని కూడా అంటారు. పక్షుల కిలకిల ధ్వనులు, వాయువుల స్వచ్ఛత, ఆకాశమంతా కూడా ప్రశాంతత, ఇవన్నీ కూడా మనలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతాయి. ఈ సమయంలో నడక, ధ్యానం, నిశ్శబ్దతతో ప్రవర్తించడం వల్ల మన జీవితం ప్రకృతి రీతిలో మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజలు అనేది చేయడం వల్ల దైవిక శక్తుల అనుగ్రహం త్వరగా లభిస్తుంది. పెద్ద పెద్ద ఋషులు, మునులు, సిద్ధులు అందరూ కూడా ఈ సమయంలో సత్కార్యాలను ప్రారంభించేవారు. వేదాలను అనుసరించి ఋషి మార్గంలో నడవాలంటే బ్రహ్మ ముహూర్తం అనేది అత్యుత్తమ సమయం. ఎంతో చైతన్యంగా ఉండే ఈ పవిత్ర సమయంలో మనసు అనేది శాంతిగా, ఒత్తిడి లేని స్థితిలో ఉంటూ ధ్యానానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది. ఇది కేవలం ఉదయపు సమయం కాదు, ఇది దేవతల శ్వాసలు నిండిన మంచి వాతావరణం. ఇది ప్రకృతితో మనస్సు కలిసిపోయే అద్భుత క్షణం. ఇది భౌతిక జీవితాన్ని అధిగమించి ఆత్మ జ్యోతిని వెలిగించే దివ్యమైన కాలం. ఇక ఈ సమయంలో ధ్యానం చేస్తే మీ ఆలోచనలు శుభ్రమవుతాయి. అలానే మీ భయం ధైర్యంగా మారుతుంది. మీ కలలకి మంచి దారి కూడా కనిపిస్తుంది. మీ ఆత్మ అనేది నిద్రలేచి జీవితం తేజోవంతమవుతుంది. ఈ సమయంలో చేయబడిన ఒక్క మౌన క్షణం పూటల తరబడి మాట్లాడిన మాటల కంటే శక్తివంతం. ఇది నీలో నిన్నే గుర్తు చేసుకునే ప్రయాణం. నిద్రలో ఉన్న ప్రపంచం నిద్రపోతుంటే నువ్వు నీ పరమార్థాన్ని మేల్కొల్పుకుంటావు. ఇక నువ్వు ఎదగాలంటే తొలుత మిగతా ప్రపంచం కంటే ముందుగానే నువ్వు మేల్కోవాలి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ఒక్క మెట్టు ఎక్కితే అది నిన్ను తక్కువగానో లేదా సాధారణంగానో కాదు, గొప్పవాడిగా తయారు చేస్తుంది. మనసు స్థిరంగా ఉంటే ఈ కాలంలో ధ్యానం ఎంతో శక్తివంతంగా ఉంటూ తల మీద గాలిలో శుభశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఇక ఈ సమయంలో మనం భగవంతుణ్ణి ధ్యానం చేస్తే
ఆత్మ దానంతట అదే శుద్ధమైపోతుంది. శ్వాస నాళికలు శుభ్రంగా ఉండే ఈ సమయంలో ప్రాణాయామం శక్తి మన శరీరానికి మనసుకు జీవశక్తిని అందిస్తాయి. మన శరీర శక్తిని స్థిరపరచడంలో ఇవి కీలక పాత్రను పోషిస్తాయి. ఈ పవిత్ర సమయాన్ని తాకిన ప్రతి శ్వాస నీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించగలదు. ఇదే సమయం ప్రకృతి తన గుండె ధ్వనిని మనకు వినిపించే సమయం. మన ఆత్మ కూడా ఆ నిశ్శబ్దానికి స్పందించే సమయం. ఇక ఇలాంటి శుభ సమయంలో ప్రాణాయామం చేస్తే శరీరం మాత్రమే కాదు, మనసు కూడా నూతన జీవం పొందుతుంది. ప్రతి గాఢమైన శ్వాసలో మన లోపల దాగిన ఆందోళనను బయటకు విడిచిపెడతాం. ప్రతి నిశ్శబ్ద సమయం మనకు మన జీవన ప్రయోజనాన్ని గుర్తు చేస్తుంది. ఇది వ్యాయామం కాదు, ఇది ఆత్మచికిత్స. ఇది ఆరోగ్యం కాదు, అవగాహన. ఇది అలవాటు కాదు, ఇది ఒక జీవన మార్గం. ఈ సమయంలో ఒక ఆత్మవిశ్వాస జలది నీలో మునిగిపోతుంది. ఒక శాంతి నీ హృదయంలో నాటుకుంటుంది. ఒక ఉజ్వలమైన దిక్కు నీ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక్క గంట నీది అయితే మిగతా జీవితం అంతా కూడా నీ రేపటి తరానిది అవుతుంది. బాగా ఆలోచించు. బ్రహ్మ ముహూర్తం ఆధ్యాత్మిక జ్వాల మేల్కొనే మహత్తర కాలం. ఈ సమయంలో మీరు మంత్రోచ్చారణ చేస్తే అది కేవలం శబ్దం కాదు, అది విశ్వంలో మార్మికంగా ప్రతిధ్వనించే శక్తివంతమైన ప్రకంపన. ఇది మన హృదయంలోని అంధకారాన్ని తొలగించడమే కాదు, మన చైతన్యాన్ని మేల్కొలిపే జ్యోతి కూడా అవుతుంది. మీరు పలికే ప్రతి మంత్రం కూడా ఆ సమయానికి గాలిలో సైతం ప్రకాశించే మణిలా మారుతుంది. ఇక ఆ సమయంలో ప్రకృతి అనేది నిశ్శబ్దంగా ఉంటుంది. పక్షులు కూడా ఇంకా మేలుకోవు. అలాంటి నిశ్శబ్దాన్ని వినగలిగిన వారికే కదా ఆ భగవద్గీత వినిపిస్తుంది. మీరు ఒక్కసారి దాన్ని అనుభవించగలిగితే చాలు, ఇక మిగిలిన సమయం అంతా కూడా దైవానుగ్రహంతో నిండిపోతుంది. ఆ సమయంలో చేసే జపం మనస్సును నిర్వికారంగా చేస్తుంది, హృదయాన్ని శుద్ధిగా మారుస్తుంది, ఆత్మను ఉజ్వలంగా తలుక్కుమణేలా చేస్తుంది. ప్రతి మంత్రం మీరు జపించే దానికంటే ముందుగానే దేవతలు అంగీకారంగా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో మీరు పలికిన ఒక్క ఓంకార శబ్దం కూడా విశ్వంలోని శక్తులను ఆకర్షించేస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధనమే కాదు, ఇది బ్రహ్మాండంతో కలిసే ప్రయాణం కూడా. జపం ఈ సమయానికి చేస్తే అది శక్తి కాదు, శాంతిని కాదు, స్వయంగా ఈశ్వర తత్వాన్ని నిండుగా లభింపజేస్తుంది. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది ఒక తలుపు. దాన్ని తెరిచి అడుగు పెడితే మీలో మీరే లేని ఓ మహాశక్తిని కనుగొంటారు. అది ఎక్కడో బయట కాదు, మీ లోపలే ఉంటుంది. అలానే గుర్తుపెట్టుకోండి, మనం మిగతా సమయాల్లో భగవంతుణ్ణి అన్వేషిస్తాం, కానీ బ్రహ్మ ముహూర్తంలో భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నిజమే కదా? ఆత్మ విమర్శన, స్వీయ పరిశీలన ఈ సమయంలో మనలోకి మనం చూసుకోవచ్చు. గతంలో చేసిన పనులను పునఃనిర్మించుకొని తప్పులను సరిచేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది నీ ఆత్మతో నీకు జరిగే అత్యంత పవిత్రమైన సంభాషణ. సమస్త జగత్తు నిశ్శబ్దంగా తలవంచిన పవిత్ర గడియలు. ఇది గడియారంలో సమయం కాదు, ఇది తాపత్రయాల జీవన స్రవంతిలో నీ ఆత్మకు ఓ తీరం. ఇది స్వయం దేవతలను ఎదుట నిలబట్టి తీర్పు గదిలోకి ప్రవేశించడమే. ఇది వెలుగు తలుపులు తట్టకముందే నీ అంతరంగంలో దీపం వెలిగించడమే. బయటి ప్రపంచం మాయలో మునిగిపోయే ముందు నీ లోపల అసలైన యుద్ధం మొదలవుతుంది. ఆత్మ విమర్శన అనేది దెబ్బ తగిలించే పని కాదు అని నువ్వు
ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ఇక గుర్తుపెట్టుకో, అది నిన్ను తీర్చిదిద్దుకునే శిల్పశాస్త్రం. ప్రతి దుర్బలతను నువ్వు నిశ్శబ్దంగా అంగీకరించే క్షణం అది ఓ బలమవుతుంది. ప్రతి తప్పును సాక్షిగా చూస్తే అది నీ గురువవుతుంది. ఇక ఈ సమయంలో నీ మనసు శాంతంగా ఉంటుంది. ఎందుకంటే అది సత్యాన్ని వినడానికి సిద్ధమై ఉంటుంది. ఈ పరిశీలన నీ దేహాన్ని కాక నీ ధైర్యాన్ని కూడా మెరిపిస్తుంది. ఇది ప్రతిరోజు పునర్జన్మ పొందే అవకాశం. ఇది నీ జీవితాన్ని గెలిపించే ముందు నీలోని గందరగోళాన్ని ఓడించే సమయం. బ్రహ్మ ముహూర్తం అనేది ఒక గోప్యమైన తపస్సు. దాన్ని గౌరవించు. ఒక్కరోజు అలా గడిపి చూడు, అన్నీ నీకే అర్థమవుతుంది. నువ్వు ఎంత శక్తివంతుడివో, అలానే నువ్వు ఎంత బలహీనుడివో, నువ్వు ఎంత మారగలవో స్వయంగా నీకే అర్థమవుతుంది. అందుకే బ్రహ్మ ముహూర్తం అనేది సమయం కాదు, అది ఒక దివ్య ద్వారం. నీ ఆత్మ తలుపు తట్టి నేను ఇక్కడున్నాను అని చిలిపి నవ్వు. ప్రతి ఉదయం నువ్వు దాన్ని తీయగలిగితే ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరు. ఇక మన శరీరమే ఒక ఆలయం. ఆ ఆలయంలో ఉండే భగవంతుడు మన ఆత్మ. ఇక బ్రహ్మ ముహూర్తంలో ఆ భగవంతుడు మనల్ని మేల్కొల్పి పిలుస్తాడు, బయటికి రా, ఈ మాయ జగత్తు మధ్యలో నీకు నీ నిజస్వరూపం చూపిస్తాను. ఈ పిలుపు మనల్ని ఉద్ధరించేదిగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశాన్ని సూచిస్తూ ఉంటుంది. మనలోని దివ్యశక్తిని, ఆనందాన్ని, స్వాతంత్రాన్ని దర్శించే అవకాశం. ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని ధ్యానం చేయడం వల్ల మన చైతన్య స్థాయి ఎంతగానో పెరుగుతుంది. బ్రహ్మ ముహూర్తం అనేది కేవలం కాలమే కాదు, అది ఒక దివ్యమైన సందేశం. నీ జీవితం గొప్పది కావాలంటే ముందు నిన్ను నువ్వు మేల్కొల్పుకోవాలి అని చెప్పే ఆత్మ పిలుపు. ఈ శుభకాలంలో మనల్ని లేపే శక్తి భగవంతుడి ప్రేమగా భావించి ప్రతిరోజు కూడా దాన్ని ఆహ్వానించాలి. నిద్ర తీయడం అనేది విశ్రాంతికి మాత్రమే. ఎలా అయితే కాదో మేల్కొనడం అనేది కూడా కేవలం నిద్ర లేవడానికి కాదు. అది ఆత్మ వికాసానికి, బ్రహ్మ ముహూర్తంలో లేచి జీవితంలో వెలుగుని ఆహ్వానించడం. ప్రకృతిలోని మహత్తర శక్తులు మనిషికి సహకరించాలంటే ముందుగా మనిషి యొక్క మనసు శుద్ధి చెందాలి. మనసు అనేది ఒక అద్భుతమైన సాధనం. అది నిశ్చలంగా, నిర్మలంగా, అలానే దృఢంగా ఉంటే ప్రపంచమే మనకి అనుకూలంగా మారుతుంది. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, అలానే ఆకాశం. ఇవి నిష్కామ శక్తులుగా ఉన్న మన మనస్సు స్థితిని అనుసరించే స్పందిస్తూ ఉంటాయి. మొదటిగా శాంతమైన మనసు భూమి తత్వాన్ని ఆకర్షిస్తుంది. శాంతి ఉన్న చోటే స్థిరత్వం ఉంటుంది. మనసు అనేది నిశ్చలంగా, దృఢంగా ఉంటే భూమి తత్వం అనేది సహకరిస్తుంది. భూమి యొక్క లక్షణం స్థిరత్వం. బలమైన పునాది మనస్సు చంచలంగా కాకుండా ఒక లక్ష్యం మీద కేంద్రీకృతమై జీవితంలోని ప్రతి అడుగు కూడా బలంగా ఉంటుంది. ఇది మనకి ఆశ్రయం ఇస్తుంది. కష్టకాలాల్లో గట్టి ఆధారంగా నిలుస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో భూమి తత్వం అత్యంత స్థిరంగా, శాంతియుతంగా ఉంటుంది. అలానే ప్రకృతి కూడా అప్రతిగతంగా ఉంటుంది. ఈ సమయంలో నడక, ప్రాణాయామం, భూమిపై ధ్యానం చేయడం శరీరానికి గాఢమైన స్థిరత్వాన్ని, అలానే మానసిక నిబద్ధతను ఇస్తుంది. మౌనంగా ఉన్న భూమి మనలో స్థైర్యాన్ని నాటుతుంది. ఈ సమయం భౌతిక శరీరాన్ని పునరుత్తేజం చేయడంలో అత్యంత శ్రేష్టమైనదిగా ఉంటుంది. మీరు ప్రణాళికలు వేసుకోవాలంటే
బలంగా ముందుకు సాగాలంటే భూమితత్వం ఇచ్చే స్థైర్యం ఎంతో అవసరం. రెండవది సరళమైన మనస్సు. నీటి తత్వంతో ప్రవహిస్తుంది. నీరు ఎటువైపు సరళత ఉంటే అటే ప్రవహిస్తుంది. మన మనసు కూడా స్వచ్ఛంగా ద్వేషరహితంగా ఉంటే జీవితం అనేది సునాయాసంగా సాగుతుంది. నీటి తత్వం అనురాగాన్ని, అనురక్తిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. కినుక లేని మనసుతో ఉండగలిగితే ఇతరులతో సంబంధాలు స్వచ్ఛంగా ఏర్పడతాయి. నీటి తత్వం మనలో శాంతిని, సౌమ్యతను నింపుతూ ఉంటుంది. మన భావోద్వేగాలు కూడా ఈ సమయంలో అధికంగా సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన, స్మరణ, ధ్యానం నీటిలా మనలో ప్రవహిస్తూ ఉంటుంది. మూడవది సహనశీలమైన దీక్షగల మనస్సు. ఇది అగ్ని తత్వాన్ని ప్రసాదిస్తుంది. అగ్ని అనేది మార్పుకు, ప్రగతికి చిహ్నం. మనసు అనేది పట్టుదలతో, సహనంతో, స్పష్టతతో పూర్తిగా నిండినప్పుడు అగ్నితత్వం మనలో స్ఫూర్తిని వెలిగిస్తుంది. ఇది విరమలేని శక్తిని, అంతర్ముఖతను ప్రేరేపిస్తుంది. అగ్ని సహకరిస్తే మన జీవితంలో ఉన్న ఆంతరిక అడ్డంకులు దహించబడి మార్గం అనేది స్పష్టంగా మారుతుంది. అగ్నితత్వం అంటే అంతరంగంలో వెలిగే జ్ఞానదీపమే. బ్రహ్మ ముహూర్తంలో మానవ శరీరంలోని జీర్ణాగ్ని, అలానే జ్ఞానాగ్ని అత్యంత సామర్థ్యంతో ఉంటుంది. ఇక నువ్వు ఈ సమయంలో చదవడం, అలానే సాధన చేయడం, రచన చేయడం ఇవన్నీ కూడా అద్భుతంగా ఫలిస్తాయి. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది అగ్నితత్వాన్ని ప్రబలంగా ప్రసరింపజేస్తుంది. ఇక ఈ వేళలో మీరు ప్రేరణతో నిండిపోతారు. ఎందుకంటే ప్రకృతి స్వయంగా మార్గదర్శిగా మారుతుంది. ఇక నాలుగవది స్వేచ్ఛతో కూడిన, అలానే విశ్వాసంతో నిండి ఉన్న మనస్సు వాయుతత్వంతో కలిసిపోతుంది. వాయువు అంటే జీవం. అది అంతరంగాన్ని చలనం చేసే శక్తి. మన మనస్సు నిర్భయంగా, విచారం లేని స్థితిలో ఉంటే మన శ్వాస స్థిరంగా ఉంటుంది. ఆలోచనలు కూడా ఉత్సాహంగా ప్రవహిస్తూ ఉంటాయి. వాయుతత్వం మనలో చలనం తీసుకురావడానికి ఎంతగానో సహకరిస్తుంది. ఇక వాయుతత్వం శ్వాసతో పాటు ప్రవహించే ప్రాణశక్తి. ఈ సమయంలో వాతావరణం శుద్ధంగా ప్రాణవాయువుతో నిండుగా ఉంటుంది. ఇక ఈ వేళ తీసుకునే ప్రతి శ్వాస ఎంతో శక్తిని కలిగి ఉంటుంది. ఇక మీరు ప్రాణాయామం చేస్తే ప్రతి ఊపిరిలో జీవశక్తిని పొందగలుగుతారు. వాయువు ఈ సమయంలో స్వచ్ఛంగా ఉండడం వల్ల ప్రతి అణువులో చలనం, ఉత్తేజం, స్ఫూర్తి నిండిపోతాయి. ఇది ప్రాణశక్తిని సమీకరించే అత్యుత్తమ సమయం. శరీరం, మనస్సు, అలానే ఆత్మ ఈ మూడింటికి ఇది ఒక జీవకళను అందిస్తుంది. ఇక చివరిగా ఐదవది విస్తృతమైన, నిస్వార్థమైన మనసు ఆకాశక్తాన్ని ఆకర్షిస్తుంది. ఆకాశం అంటే విస్తృతత, ఆత్మశుద్ధి, పరిమితులను అధిగమించే శక్తి. మనస్సు స్వార్థం లేకుండా విశ్వ ప్రేమతో నిండినప్పుడు ఆకాశతత్వం మనకు అనేక అవకాశాలను తెరుస్తుంది. అది మన ఆలోచనలకు పటిష్టమైన గగనాన్ని అందిస్తుంది. ఈ వేళ నిశ్శబ్దం మన అంతరంగానికి మార్గం. మన ఆలోచనలు విశాలంగా మారుతాయి. ఆకాశతత్వం ద్వారా మీరు పరిమితులను అధిగమించి బ్రహ్మాండంతో కలిసిపోతారు. ఈ సమయంలో వచ్చిన ఆలోచనలు, నిర్ణయాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి ఆంతరిక శుద్ధిలో నుంచి వస్తాయి. ఈ సమయంలో భూమి మన శరీరానికి ఆధారంగా నిలుస్తుంది. ఇక నీరు మన భావాలకు ప్రవాహాన్నిస్తుంది. అగ్ని మన బుద్ధిని వెలిగిస్తుంది. వాయువు మన ప్రాణాన్ని ఉద్రేకిస్తుంది. ఇక ఆకాశం మన చైతన్యాన్ని విస్తరింపజేస్తుంది. ఇది ఒక శరీర, మనస్సు, ఆత్మ సమన్వయం. ఈ సమయాన్ని నియమితంగా ఆచరించగలిగితే
జీవితంలో అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా సంభవిస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో ప్రకృతి శబ్దించదు, కానీ తన సహకారాన్ని ప్రతి చూపులో, ప్రతి గాలిలో, ప్రతి ఊపిరిలో మనకి అందిస్తూనే ఉంటుంది. పంచభూతాలు ఆ కరుణను గ్రహించగలిగితే మన జీవితం బ్రహ్మ జ్ఞానం వైపు అడుగులేస్తుంది. ప్రకృతి అనేది ప్రతిబింబం. మనం ఎలా ఉంటామో అది కూడా అలానే సహకరిస్తుంది. ఈ జీవాయానంలో మనసు ఒక ద్వారంలా ఉంటుంది. అది ఒరిగితేనే కదా ప్రకృతి మనకి సహకరిస్తుంది. మనం పంచభూతాలతో కలిసిపోయిన సత్యాన్ని గుర్తించి ఆత్మశుద్ధితో జీవించగలిగితే బ్రహ్మాండమే మనకి అనుకూలంగా మారుతుంది. అందుకే మన మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా, విశాలంగా ఉండాలి. మనసుని మేలువైపు మలచినప్పుడే పంచభూతాలు మనకు సాయపడతాయి. బ్రహ్మముహూర్తంలో పంచభూతాల అనుగ్రహం పొందడం అంటే ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకోవడం. అది శారీరక ఆరోగ్య, అలానే మానసిక, ఆధ్యాత్మిక వికాసం. ఈ మూడిటి కలయిక, ఇది జీవన మార్గానికి గొప్ప ఆరంభం. మీరు ఈ సమయాన్ని కనుక అలవాటు చేసుకుంటే మీ జీవిత మార్గం అనేది ప్రకృతి స్వయంగా సేద్యించిన పొలంలా ఫలదాయకంగా ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.